Students, today class meeku chudi pant drawing ela cheyali, next stitching ela cheyali, drawing and cutting ela cheyali, తర్వాత stitching ela cheyali చెప్తాను. ఫస్ట్ మీకు డ్రాయింగ్ చూపిస్తాను. చుడి ప్యాంట్ తీసుకోవడానికి కావాల్సిన కొలతలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లెంత్ ప్లస్ చుడి లెంత్. దీనికి చుడీకి ఫోల్డింగ్స్ ఉంటాయి కాబట్టి లెంత్ ప్లస్ చుడి లెంత్ రెండు తీసుకోవాలి. నెక్స్ట్ వెస్ట్ రౌండింగ్ తీసుకోవాలి. నెక్స్ట్ హిప్ రౌండింగ్ తీసుకోవాలి. నెక్స్ట్ థై రౌండింగ్ తీసుకోవాలి. నెక్స్ట్ లెగ్ రౌండింగ్ తీసుకోవాలి. దీనికి హిప్ డెప్త్ వచ్చేసి మినిమం 13 or 14 ఇంచెస్ పెట్టచ్చు. దీనికి హిప్ రౌండింగ్ బట్టి మనం హిప్ డెప్త్ తీసుకోవాలి. హిప్ రౌండింగ్ 34 ఉంటే 13 ఇంచెస్ తీసుకోవచ్చు మనం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లెంత్ తీసుకోవటానికి ముందుగా పైన సీన్ కొరకు ½ ఇంచ్ మార్క్ చేసుకోవాలి. లైన్ గీసుకోవాలి. గీసుకున్న తర్వాత లెంత్ పెట్టుకోవాలి. లెంత్ వచ్చేసి 30 ఇంచెస్ లెంత్ అయితే ప్లస్ మనం 12 ఇంచెస్ పెట్టుకోవచ్చు, లేదా క్లాత్ ఎంతైతే ఉందో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మన ఫోల్డింగ్స్ ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ లెంత్ తీసుకోవచ్చు. మినిమం మనం ఇప్పుడు 10 or 12 ఇంచెస్ తీసుకున్నాము. 30 ఇంచెస్ ప్లస్ 12 42 ఇంచెస్. ఇది ఫుల్ లెంత్ ప్లస్ చుడీ లెంత్. ఓకే, ఫుల్ లెంత్ ఒక లైన్, చుడీ లెంత్ ఓ లైన్. ఇది ఎందుకంటే చుడీ లెంత్ లైన్ ఫుల్ లెంత్ లైన్ మనం ఇక్కడ స్ట్రైట్గా లైన్ వస్తుంది. ఇదంతా ఫోల్డింగ్స్ వస్తాయి కాబట్టి మనం ఈ లైన్స్ గీసుకున్నాము స్ట్రైట్ లైన్ కోసము. ఓకే, ఫస్ట్ మనం ఏం తీసుకున్నాము, ½ ఇంచ్ పై మార్క్ చేసుకున్నాము. దేని కొరకు? సీన్ కొరకు. ఓకే, నెక్స్ట్ ఏం తీసుకున్నాము, లెంత్ పెట్టుకున్నాం. లెంత్ ఫస్ట్ పాయింట్ లెంత్, ఫోల్డింగ్స్ ఉన్న వైపు లెంత్ పెట్టుకున్నాం. లెంత్ వచ్చేసి 30 ఇంచెస్ ప్లస్ చుడీ లెంత్ 12 ఇంచెస్. ఓకే, టోటల్ 42 ఇంచెస్. ఓకే, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి హిప్ డెప్త్. హిప్ డెప్త్ అంటే మనం వెస్ట్ దగ్గర నుంచి క్రిందికి హిప్ డెప్త్ అంటాము దాన్ని. ఆ హిప్ డెప్త్ పెట్టుకోవాలి అంటే దీనికి హిప్ రౌండింగ్ బట్టి మనం హిప్ డెప్త్ పెట్టుకోవాలి. ఒకవేళ హిప్ రౌండింగ్ కనుక 38, 40 అలా ఉన్న పక్షంలో 15 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇప్పుడు మన హిప్ రౌండింగ్ వచ్చేసి 34 ఇంచెస్ హిప్ రౌండింగ్ ఉన్న వాళ్ళకి 13 ఇంచెస్ హిప్ డెప్త్ సరిపోతుంది. ఓకే, 13 ఇంచెస్ హిప్ డెప్త్. సెకండ్ పాయింట్ వచ్చేసి హిప్ డెప్త్. ఈ హిప్ డెప్త్ 13 ఇంచెస్ పెట్టుకున్నాం. ఇది ఈ హిప్ రౌండింగ్ బట్టి ఉంటుంది. ఓకే, హిప్ రౌండింగ్ అన్నా సీట్ రౌండింగ్ అన్నా ఒకటే. ఈ హిప్ డెప్త్కి మనం లైన్ కొట్టేసుకున్నాము. ఓకే, 13 ఇంచెస్ పెట్టేసుకున్నాం. సెకండ్ పాయింట్, ఫస్ట్ పాయింట్ లెంత్, సెకండ్ పాయింట్ హిప్ డెప్త్. ఓకే, థర్డ్ పాయింట్ వచ్చేసి లూజ్. హిప్ డెప్త్ మీద హిప్ లూజ్ అనమాట, అదే సీట్ లూజు. ఎలా పెట్టుకోవాలి? హిప్ రౌండింగ్ ఎంత ఉంది మనకి? హిప్ రౌండింగ్ వచ్చేసి 34ని 1/4 ఆఫ్ ది 34 హిప్ రౌండింగ్ ప్లస్ మనం 4 ఇంచెస్ ఆర్ 5 ఇంచెస్. ఈ లూజ్ అనేది
మ్యాక్సిమం పెట్టుకోవాలి మనం 4 ఇంచెస్ పెట్టుకోవాలి 34 చెస్ట్ హిప్ రౌండింగ్ అయితే 34ని 4 పార్ట్స్ చేస్తే మనకి 8.5 వస్తుంది 8.5 ప్లస్ 4 ఇంచెస్ అండ్ 12.5 ఓకే ఈ హిప్ లూజ్ వచ్చేసి హిప్ డెప్త్ లైన్ మీద మార్క్ చేసుకోవాలి 12.5 ఇది హిప్ లూజ్ వచ్చేసి 12.5 1/4 of the hip rounding plus 4 inches okay 12.5 the third point fourth point వచ్చేసి వెస్ట్ రౌండింగ్ వచ్చేసి మనకి 30 inches వెస్ట్ రౌండింగ్ ఈ వెస్ట్ రౌండింగ్ కూడా మనం 1/4 of the వెస్ట్ రౌండింగ్ చేసుకొని ప్లస్ 4 inches దీనికి కూడా మనం 4 inches యాడ్ చేసుకోవాలి 4 parts కదా మనకి అందుకే 4 inches యాడ్ చేసుకోవాలి 2 parts ఇది ఇంకో లెగ్ వచ్చి 2 parts అన్నమాట అందుకే 4 inches యాడ్ చేసుకోవాలి 30/4 is equal 7.5 plus 4 is equal 11.5 ఓకే ఈ 11.5 వెస్ట్ రౌండింగ్ ఎక్కడ పెట్టుకోవాలి మనం పైన లైన్ గీసుకున్నాం కదా ఏది సీమ్ కొరకు అక్కడ పెట్టుకోవాలి ఎంత 11.5 ఓకే 11.5 ఈ 11.5 ఇది ఫోర్త్ పాయింట్ ఇది వెస్ట్ రౌండింగ్ వెస్ట్ లూజ్ ఓకే వెస్ట్ లూజ్ ఫోర్త్ పాయింట్ ఈ 11.5ని మన హిప్ డెప్త్ గీతి మీదకి స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి గీసుకున్న తర్వాత మనం షేప్ ఈ షేప్ వస్తుంది నెక్స్ట్ తీసుకోవాల్సింది వెస్ట్ రౌండ్ తీసుకున్నాం నెక్స్ట్ లెగ్ లూజ్ ఓకే లెగ్ రౌండింగ్ ఎంత ఉంది మనకి లెగ్ రౌండింగ్ వచ్చేసి 10 inches తీసుకుంటే 10 inches హాఫ్ ఆఫ్ ది లెగ్ రౌండింగ్ మార్క్ చేసుకోవాలి 5 inches ఇది 5th పాయింట్ లెగ్ రౌండింగ్ మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్క్ చేసుకున్న తర్వాత థై రౌండింగ్ ఒకటి మనకి మెయిన్ ఇంపార్టెంట్ వస్తుంది థై రౌండింగ్ వచ్చేసి మినిమం 12 inches ఉంటే ఈ థై రౌండింగ్ ఎలా పెట్టుకోవాలి హిప్ డెప్త్కి లైన్ దగ్గర నుంచి మనం ఫుల్ లెంత్ లైన్ మధ్యలో మార్క్ చేసుకోవాలి హాఫ్ ఆఫ్ ది థై రౌండింగ్ థై రౌండింగ్ మార్క్ చేసుకున్న తర్వాత మనం షేప్ తీసుకోవాలి ఇది టైట్ ఫిట్ గార్మెంట్ కాబట్టి మనం టైట్గా ఉంటుంది ఇది ఓకే ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి మామూలు ఫ్యాంట్ ఇప్పుడు మనకి ఇదంతా ఫోల్డింగ్స్ వస్తాయి కాబట్టి మనం ఇక్కడ కూడా 5 inches మార్క్ చేసుకొని దీనికి ఓపెన్స్ వస్తాయి ఓపెన్స్ వస్తే మనకి ఒక్స్ పట్టి కానీ ఏదైనా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత దీని కొరకు మనం ఎలా స్టిచ్ చేయాలని చెప్తాను
ఓకే, ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏం పెట్టుకున్నాం, లెంత్ పెట్టుకున్నాం. లెంత్ ప్లస్ చుడీ లెంత్ పెట్టుకున్నాం. చుడీ లెంత్ పెట్టుకుని 12 ఇంచెస్ పెట్టుకున్నాము, మొత్తం 42 పెట్టుకున్నాం. నెక్స్ట్ హిప్ డెప్త్ పెట్టుకున్నాం, సెకండ్ పాయింట్. నెక్స్ట్ హిప్ లూజ్ పెట్టుకున్నాం, థర్డ్ పాయింట్. హిప్ లూజ్ 1/4 ఆఫ్ ది హిప్ రౌండింగ్ ప్లస్ 4 ఇంచెస్. నెక్స్ట్ వెస్ట్ లూజ్ పెట్టుకున్నాం. వెస్ట్ లూజ్ పైన మనం సీమ్ కోసం గీత గీసుకున్నాం, లైన్ గీసుకున్నాం కదా, దాని మీద మార్క్ చేసుకున్నాం. 1/4 ఆఫ్ ది వెస్ట్ రౌండింగ్ ప్లస్ 4 ఇంచెస్ 11.5 మార్క్ చేసుకున్నాం. ఓకే, అలాగే షేప్ గీసుకున్నాం, హిప్ షేప్ గీసుకున్న తర్వాత మనం లెగ్ రౌండింగ్ 10 ఇంచెస్ అయితే హాఫ్ ఆఫ్ ది లెగ్ రౌండింగ్ పెట్టుకున్న తర్వాత 6th పాయింట్ వచ్చేసి థై రౌండింగ్ హాఫ్ ఆఫ్ ది థై రౌండింగ్ 12 ఇంచెస్ అయితే హాఫ్ ఆఫ్ ది థై రౌండింగ్ పెట్టుకోవాలి. ఓకే, పెట్టుకున్న తర్వాత మనం షేప్ వస్తుంది. ఈ షేప్ ప్రకారం లైన్ గీసుకోవాలి. గీసుకున్న తర్వాత దీనికి సీమ్ కావాలి కాబట్టి కింద ఫోల్డింగ్ కొరకు 1 or 1.5 ఇంచెస్ మార్క్ చేసుకొని సైడ్ సీమ్ కొరకు 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ హిప్ లూజ్ దగ్గర, హిప్ షేప్ దగ్గర 1/2 ఇంచ్. ఓకే, ఇది మనం డ్రాయింగ్ చేసుకునే విధానం. చుడీ ప్యాంట్. ఈ చుడీ ప్యాంట్ మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని క్రాస్గా కట్ చేసుకోవాలి. క్రాస్గా కట్ చేసుకుంటేనే మనకి కంఫర్ట్గా ఉంటుంది. లేదంటే టైట్ ఫిట్ గార్మెంట్ కాబట్టి క్రాస్గా కట్ చేసుకోవాలి. క్లాత్ని మనం క్రాస్గా పెట్టుకోవాలి, లేదా క్లాత్ను ముందుగా మనం స్టిచ్ చేసుకుని దాన్ని క్రాస్గా పెట్టుకొని కట్ చేసుకోవాలి. అది ఎలాగా అనేది నేను నెక్స్ట్ మీకు ఆ కటింగ్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇప్పుడు ఇది కటింగ్ చూద్దాం. ఓకే, ఇది ఒక పార్ట్, ఇది ఒక లెగ్. నెక్స్ట్ లెగ్ వేసుకునే విధానం ఏంటంటే, ఇప్పుడు ఈ చుడీ ప్యాంట్ కటింగ్ ఎలా ఉంటుందంటే స్ట్రైట్గా రాదు. క్లాత్ స్ట్రైట్గా వస్తే మీకు అది సాగక వేసుకున్నప్పుడు ఇబ్బంది పడతారు. క్లాత్ని క్రాస్గా పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలనేది మీకు చూపిస్తాను. ఇది కూడాను ఇలా ఎలా పెట్టుకోవాలంటే, ఇది ఒకటి ఇటువైపు వస్తుంది. నెక్స్ట్ కటింగ్లో వచ్చేటప్పుడు ఇలా పెట్టుకోవాల్సి వస్తుంది. క్లాత్ క్రాస్గా వేసుకున్నది ఎలా వేసుకోవాలనేది మీకు తర్వాత చూపిస్తాను నెక్స్ట్ క్లాస్లో. ఓకేనా స్టూడెంట్స్? అలాగే ఇప్పుడు మనం సీట్ దగ్గర హిప్ లూజ్ దగ్గర ఒక క్లాత్ అంటే స్క్వేర్గా ఒక క్లాత్ వేసుకునే పద్ధతి కూడా మీకు చూపిస్తాను స్టిచ్ చేసి. అది ఎలా అనేది నెక్స్ట్ మీకు చూపిస్తాను. ఇప్పటి వరకు మీకు చుడీ ప్యాంట్ ఎలా డ్రాయింగ్ చేసుకోవాలో చూపించాను. ఓకేనా స్టూడెంట్స్? థ్యాంక్ యూ.